విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 దశల్లో విజయవాడ మెట్రో రైలు 38.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. భూసేకరణ కోసం 1,152 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా డిపిఆర్ను సిద్ధం చేశారు. మొదటి దశలో 1A కారిడార్లో భాగంగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్కు, అలాగే 1Bలో భాగంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు కూడా మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇక రెండో దశలో కారిడార్ 3గా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు ప్రాజెక్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.